అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క దైవ విషయాలు, దేవుని గ్రంథ విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందారు. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకై మీకు అనేకమైన ప్రణుతులు, వినుతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నామయ్యా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము నాయనా. మాతో మీరు మాట్లాడుము, మా అందరికీ అవసరమైన ఆత్మీయ విషయాలను మాకు నేర్పించుము. నీ యొక్క ఆత్మీయ సన్నిధిలో మా ఆత్మను కుదురుపరుచుకోవడం నాయనా మాకు నేర్పించి, మీరే మాకు బోధకుడిగా ఉండి మా ఆత్మను వెలిగించు మహామహిమ కలిగిన గొప్ప దేవుడవు నీవు. కాబట్టి యేసయ్యా నిన్ను అడుగుచున్నాం కనుక నీ ఆత్మీయ విషయాలు నేర్చుకొని సాత్వికమును, దీన మనస్సును నాయనా, నీ సమాధానమును పొందగలిగే హృదయ సిద్ధపాటును మాకు అందించి మీరే మహిమను పొందమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింపచేసి ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక విశ్వాస జీవితం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడుతూ, దేవునితో సహవాసము చేస్తూ, దేవునిని చూడగలిగే ఆత్మీయ విశ్వాస నేత్రము అందుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఏర్పాటు కార్యక్రమములను మనము దైవ జ్ఞానముతో తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో మనం నిలవబడవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలబడే శక్తిని, దేవుణ్ణి మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంను పరీక్షించుకుంటే కనుక మనం చాలా స్వల్పము, అల్పము, ఎందుకు ఏ స్థితిలోనూ కూడా యోగ్యత కానీ అర్హత లేని వారం. కానీ దేవుడి యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము దేవుని సన్నిధిలో మనల్ని ఉంచటానికి ఎప్పుడూ కూడా ప్రయాసపడుతుంది. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దేవునికి అంగీకారంగా మనం నిలుపుకోవడానికి, పోషించుకోవడానికి, దేవుని శక్తిని అందుకోవడానికి మనము కూడా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. యాకోబు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక యాకోబు గారు ఆయన యొక్క వ్యక్తిగతమైన జీవితం అంతయు కూడా లోక సంబంధమైన ప్రయాసపడ్డారు. లోక సంబంధమైన ప్రయాస కంటే ఆత్మ సంబంధమైన ప్రయాస యాకోబు గారిని వెలిగించింది. యాకోబు గారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన వెలిగింపు, ఆత్మీయ సంబంధమైన నడిపింపు, ఆత్మ సంబంధమైన ప్రయాస యాకోబు గారి జీవితం మాత్రమే కాదు, యాకోబు గారి యొక్క కుటుంబానికి, వారి బిడ్డలకు కూడా దేవుడు వెలిగించేవాడై ఉన్నాడు. వెలుగుకరమైన ప్రయాసను యాకోబు గారు అందుకున్నారు. యాకోబు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక బైబిలు గ్రంథంలో యాకోబు గారిని గురించి ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా చూస్తే గనక, నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని. దేవుణ్ణి చూచిన ఈయన ప్రాణము ఎలాగ ఉన్నదని దేవుని వాక్యమును బట్టి గ్రహించుకుంటే గనక ఈయన ప్రాణము దేవుని కోసం ప్రయాసపడే ప్రాణముగాను, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకునే ప్రాణముగాను, దేవుని కోసము, దేవుని ఇచ్చిన వాగ్దానము కోసము ప్రయాసపడి సిద్ధపరుచున్న మరి యొక్క గొప్ప ఆత్మీయ జీవితము ఎవరిది అనగా ఈ యొక్క యాకోబు గారిది. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలనిసరంటే, మానవుని యొక్క బ్రతుకులో దేవుణ్ణి మనం చూడలేం అని అనుకుంటాం.
పాపం ఉండేటప్పుడు, లోక సంబంధమైన ఆలోచన ఉండేటప్పుడు, లోక సంబంధమైన తలంపు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చదు. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేరాలి అనిసినంటే దేవుని దైవ సంబంధమైన ఆత్మీయ ఆలోచన, దైవ సంబంధమైన ఆత్మీయ కార్యక్రమము మనము దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. యాకోబు గారి యొక్క జీవితంలో యాకోబు గారు దేవుణ్ణి చూశారు. ఎలాగ చూశారు అనిసనంటే ముఖాముఖిగా చూసినట్లుగా దేవుడు రాయించారు. దేవుణ్ణి మనం చూడగలమా అనిసనంటే మనకు కనులిచ్చిన దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి తండ్రి తన పిల్లలను ఎలాగైతే కనులారా చూసి సంతోషపడతారో అలాగుననే దేవుడు కూడా మన సృష్టికర్త కాబట్టి మనల్ని చూస్తున్నవాడు. మనకు కనులిచ్చిన దేవుడు, మనలను చూస్తున్న దేవుడు, మనకు కనులిచ్చిన దేవుడు ఈ కనులతో తనను చూడాలని కోరుకునే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క ప్రభు యొక్క సంకల్పమును, సృష్టికర్త యొక్క స్థితిని విలువకరంగా చూసుకుని యాకోబు గారు సృష్టికర్తకు విలువివ్వటానికి తన కన్నులకు పనిపెట్టాడు కాబట్టి యాకోబు గారి యొక్క నేత్రములు విశ్వాస నేత్రములుగాను, ఆత్మీయ నేత్రములుగాను, ప్రభువుని ముఖాముఖిగా చూచిన నేత్రములుగాను మనం వాక్యము ద్వారా గ్రహించుకోగలుగుతున్నాం. కారణం ఏంటనిసనంటే యాకోబు గారి యొక్క హృదయము బాల్యమునందు అలాగుననే కొంత కాలమునందు లోకములో ప్రయాసపడిన హృదయము, లోకమును సంపాదించుకోవడానికో లేదంటే గనక తన యొక్క వ్యక్తిగతమైన స్థితిలో కొంతకాలము ప్రయాసపడిన స్థితి. కానీ ఈ పెనూయేలు గారి ఈ స్థలము దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభువుని చూచిన ముఖము, ప్రభువుని చూసిన ముఖము, ప్రభు యొక్క ముఖము యాకోబు గారిని చూసింది. అందుకనే దేవుడే అంటున్న మాట ఏంటనిస్తారంటే యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలీలు నా పుత్రుడు అన్నట్లు దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూస్తే గనక దేవుని ముఖమును చూసిన కుమారుడుగా ఎవరున్నారనిస్తారంటే యాకోబు గారు కనబడుతున్నారు. ముఖాముఖిగా ఏదెను తోటలో ఆదాము గారు, అవ్వమ్మ గారు ఇరువురు కూడా దేవునిని ముఖాముఖిగా చూశారు. దేవుని స్వరమును విన్నారు. దేవుని యొక్క కార్యక్రమమును దైవ సంకల్పముతో, దైవ మహిమతో వీరు దేవుని యొక్క మహిమ జీవితాన్ని ఏదెను తోటలో వీరు బ్రతికారు. మరలా దేవుడిని ముఖాముఖిగా చూస్తూ ముఖాముఖిగా దైవ సంబంధమైన జీవితమును కొనసాగించటానికి ఆసక్తి కలిగిన మరి గొప్ప పితామహులుగా ఎవరున్నారు అనిస్తనంటే ఈ యొక్క యాకోబు గారు కనబడుతున్నారు. యాకోబు గారికి దేవుడు ఎలాగ కనబడ్డాడు, యాకోబు గారు ఏ విధంగా సిద్ధపాటయ్యారు, యాకోబు గారికే దేవుడు ముఖాముఖిగా కనబడటానికి కారణమేమిటి అని వాక్యము ద్వారా మనం చూడగలిగితే గనక యాకోబు గారి యొక్క అంతరంగము దేవుని యొక్క సన్నిధిని కోరుకుంది. యాకోబు గారి యొక్క అంతరంగము సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించింది. యాకోబు గారి యొక్క హృదయము దేవుని అంతరంగములో నింపుకోవడానికి తమ హృదయాన్నంతటినీ కూడా విరిగి నలిగిన హృదయముగా మలుచుకున్నారు యాకోబు గారు. యాకోబు గారి యొక్క జీవితంలో దేవుని చూడటానికి తన శరీర ప్రయాసనంతటినీ దేవుని కొరకు ఉపయోగించారు. తన యొక్క ఆలోచనను, తన యొక్క హృదయ సిద్ధపాటునంతటినీ కూడా దేవుని యొక్క స్థితిని అందుకోవడానికి, పొందుకోవడానికి, ఆ యొక్క దైవ సంకల్పమును నెరవేర్చడానికి దృఢమైన, బలమైన, స్థిరమైన, నీతి కలిగిన, పరిశుద్ధతను కోరుకునే ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టే యాకోబు గారు దేవుణ్ణి చూడగలిగారు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనము కూడా దైవవాక్యాన్ని బట్టి చూడగలిగితే గనక యాకోబు గారు లోకములో అందరి చేత మోసపోయిన వ్యక్తి. ఒకప్పుడు దేవుని యొక్క
ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక యాకోబు గారు మోసపరచబడిన వ్యక్తి. కానీ దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని యాకోబు గారు పట్టుకున్నారు కాబట్టే మేలైనది ఎంచుకొని మేలైన దానిని వారి యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరపరుచుకున్నారు కాబట్టే యాకోబు గారు దేవుని యొక్క శక్తిని బట్టి దేవుణ్ణి చూడగలుగుతున్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడనెను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట ఏంటనిస్తానంటే, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడనెను. కానీ యాకోబు గారు దేవుని యొక్క ముఖమును చూచి ఎలాగ బ్రతకగలిగాడు? యాకోబు గారు దేవుని యొక్క స్థితిని సంపూర్ణంగా చూసిన వ్యక్తి కాబట్టే దేవుడు స్థితిని బట్టి యాకోబు గారు నేను బ్రతికాను కాబట్టే పెనూయేలు అను పేరు పెట్టుకున్నారు. పెనూయేలు అను మాటకు అర్థము దేవుని ముఖము. దేవునిని ముఖాముఖముగా చూసిన వాడే ఎవరనిసరంటే జాసత్వము కలిగిన వాడు. దేవుని ముఖమును ముఖాముఖిగా చూసిన అంతస్తు ఏ అంతస్తు అనిసరంటే వారసుల నుంచి జాసత్వంలోనికి వెళ్ళిన అంతస్తు. దేవుని ముఖమును ముఖాముఖిగా చూచాడు కాబట్టే దేవుడు యాకోబు గారి గురించి అంటున్న మాట ఏంటనిసరంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, యాకోబు గారు నా కుమారుడు అని దేవుడు చెబుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుణ్ణి కూడా మనం చూడగలిగితేనే మనము కూడా జ్యేష్ఠుల వరుసలో ఉండగలుగుతాం. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మన యొక్క అయోగ్యతను ఒప్పుకుంటూ మన యొక్క విలువలేని స్థితిని అంతటిని దేవుని పాదాల యొద్ద ఒప్పుకున్నప్పుడు మన యొక్క బ్రతుకు దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా మార్చబడినప్పుడు దేవుడు ముఖకాంతి మనల్ని ఎలాగ మలుస్తుందనిస్తుందంటే జ్యేష్ఠత్వపు కలనిస్తుంది. జ్యేష్ఠుడిగా ఉండటానికి దేవుని యొక్క కార్యక్రమంలో దైవ తలంపుకు విరోధముగా సైతాను ఆలోచన చేసి ఉన్నాడు కాబట్టే దేవుని తలంపుకు వ్యతిరేకమైన జ్యేష్ఠత్వాన్ని సైతాను తలంచాడు కాబట్టే ఆ యొక్క దుస్థితి నుంచి పడిపోయాడు. కానీ దేవుడు ఆదాము గారిని తన యొక్క జ్యేష్ఠత్వపు స్థితిలో మహిమ సంతానమునకు స్థితిలో కేంద్రముగాను పితరుడుగాను ఉండాలని తలంచినప్పుడు దేవుడి యొక్క తలంపును పాపము చేసిందంటే కొట్టివేసింది. దేవుని తలంపును కొట్టివేసే శిరస్సు దేవుని యొక్క తలంపును నెరవేరకుండా చేసే ఆలోచన కలిగినది ఎవరనిసరంటే అపవాది. కానీ దేవుని యొక్క ఏర్పాటులో యాకోబు గారు ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటులో యాకోబు గారు ఉన్నారు కాబట్టే ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే, ఎంతమంది యాకోబు గారిని నీరసపరిచినా సరే, తండ్రి గారు రాసిన మాటను బట్టి చూస్తే కనుక నీరసపడుకుము నీవే నా ఆస్తి కదా అన్నట్లు యాకోబు గారిని దేవుడు ఎంతమంది నీరసపరిచినా, ఎంతమంది మోసపరిచినా సరే దేవుని యొక్క ముఖకాంతిని అందుకోవడానికి యాకోబు గారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. అందుకనే ఏర్పాటులో ఉన్న యాకోబు గారికి దేవుడే నామకరణము చేసి ఇశ్రాయేలుగా పెట్టుకొని ఈ ఇశ్రాయేలుకి తన ముఖమును చూపించాడు. ఆనాడు ఈ యాకోబు గారికి తన ముఖమును చూపించిన దేవుడైన యెహోవా తండ్రి గారు అలాగుననే ఇశ్రాయేలు ప్రజలకు కూడా తన ముఖ కాంతిని
తన ముఖమును చూపించడానికి ఇష్టపడే ఆ యొక్క బానిసత్వపు సంఖ్యల నుంచి, పాపపు సంఖ్యల నుంచి, ఫరో వంటి చెర నుంచి, ఐగుప్తు దేశం నుంచి వారిని తప్పించి వాగ్దాన దేశము వైపు దేవుడు వారిని నడిపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్య క్రమమును జాగ్రత్తగా చూస్తే గనక జ్యేష్ఠుల నుంచి వచ్చిన సంతానము ఎవరు అనగా ఈ యొక్క ఇశ్రాయేలీలు. జ్యేష్ఠుని యొక్క సంతానముగా దేవుడే ఏర్పరచుకున్న దైవ జనాంగము ఇశ్రాయేలీలు. ఆనాడు యాకోబు గారికి ప్రభు తన ముఖాన్ని చూపించి ఎలాగైతే తన్ను తాను రుజువుపరుచుకొని తన యొక్క అంతరంగంను ఎలాగైతే బయలుపరుచుకారో అలాగుననే ఇశ్రాయేలులకు కూడా దేవుడు తన ముఖమును చూపించడానికి ఎవరిని నడిపించుకున్నారని అంటే ఈ యొక్క మోషే గారిని నడిపించుకున్నారు. మోషే గారు 80 సంవత్సరాలు లోకములో నానినవాడు, లోకములో నడిచినవాడు, లోకములో మెరిసిపోయినవాడు, లోకములో తోలనాడని వాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క స్థితిని బట్టి ఏర్పాటులోనికి చేర్చుకొని మోషే గారితో అంటున్న మాట ఏంటనిస్తానంటే, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకుడనెను. మరి యాకోబు గారు అప్పుడు ఎలా బ్రతికారు? దేవుని ముఖమును చూచి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అనేక వేల మంది, అనేక జనాంగాలు దేవుని శరీరధారిగా చూశారు. మరి వారు ఎలాగా బ్రతకగలిగారు? దేవుని కృప మనల్ని బ్రతికించుచున్నది కాబట్టి, ప్రభు యొక్క ముఖకాంతి మనల్ని పోషించుచున్నది కాబట్టి, ప్రభుని ముఖాముఖిగా చూచిన జనము ఇశ్రాయేలు జనాంగము కాబట్టి, ఇశ్రాయేలులను ఆ యొక్క జ్యేష్ఠత్వపు వరుసలోనికి తీసుకురావటానికి దేవుడు ఎంచుకున్న నాయకుడు ఎవరు అనగా ఈ యొక్క మోషే గారు. ఈ యొక్క మోషే గారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా ముఖమును చూచిన ఏ నరుడు కూడా బ్రతుకడు అన్నప్పుడు మరి మోషే గారిని ఎందుకు ప్రభువు ఆ యొక్క హేరోబు పర్వతం మీదకి, దేవుని పర్వతం మీదకి రమ్మని దేవుడు ఎందుకు ఆహ్వానించాడు అనిసరంటే, దేవుని అంతరంగంలో ఉన్న సన్నిధిని ఆ యొక్క ఇశ్రాయేలులకు నేర్పించటానికి. ఎలాగైతే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే గనక, ఆదికాండము 4వ అధ్యాయంలో దేశదిమ్మరిగా మారిపోయిన కయ్యోను గారు మనకి కనబడతారు. ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తే గనక ప్రభు రాయించిన మాటను చూస్తే, అందుకు కయ్యోను, నా దాస శిక్షను నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును, నీ సన్నిధినికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుండును. సన్నిధి దూరము చేసుకునే దుస్థితి ఎటువంటిది అనిసనంటే, దేశదిమ్మరికి దిగజార్చే దుస్థితి. కయ్యోను అంటున్న మాట ఏంటనిస్తారంటే, నీ సన్నిధిలో నుండి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. ఆనాడు యాకోబు గారు ఏ సన్నిధినైతే తుంటి ననుము తెగినా సరే సంపాదించుకున్నారో, యాకోబు జనాంగమైన ఈ యొక్క ఇశ్రాయేలీలు మాత్రము ఆ సన్నిధిని దూరము చేసుకున్నారు కాబట్టే, ఆ సన్నిధిలో నుంచి వెలివేయబడ్డారు కాబట్టే వీరు కూడా తమ కుటుంబాలతో, తమ భార్యలతో, తమ బిడ్డలతో ఎలాగ మార్చబడ్డారని అంటే దేశదిమ్మరులుగా మార్చబడ్డారు. దేశదిమ్మలుగా మార్చబడిన వీరిని మరలా సంస్కరించడానికి, మరలా గుణపరచడానికి, మరలా దిద్దుబాటు చేయటానికి ప్రభు సినాయి పర్వతం మీద ఏర్పరిచిన స్థలము, స్థితి ఏమిటి అనగా దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధిలోనికి ప్రభు మొట్టమొదటిసారి ఎవరిని రమ్మన్నారు అనగా మోషే గారిని రమ్మన్నారు. దేవుడితో, ఒకప్పుడు నీతోటి నేను మాట్లాడడానికి నేను నోటి మాంద్యము కలిగిన వాడినన్నా ఈ మోషే గారు దేవుని యొక్క ముఖమును చూడటానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని అంతరంగమును తెలుసుకొని దైవ జనాంగమును నడిపించడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఎవరు అనగా ఈ యొక్క మోషే గారు.
ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తారంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 33వ వచనాన్ని చూస్తే కనుక, నిర్గమాకాండము 33వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే కనుక 33:23, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. చూడండి, దేవుడు రాయిస్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట. ఇన్ని సంవత్సరాలు ఆయన లోకములో నాని మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. నీ 2 చెప్పులను విడిచిపెట్టు అన్నప్పుడు, ఒక చెప్పేమో రాజరికము, ఒక చెప్పేమో మిద్యాను దేశంలో ఉన్నటువంటి స్థితి. ఈ రెండింటినీ కూడా విడిచిపెట్టాడు. పాపానికి దాసులుగా ఉన్న ఈ యొక్క మోషే గారు, ఒకప్పుడు పాత జీవితంలో ఉన్న ఈ మోషే గారు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అన్నట్లు దేవుడి వాగ్దానాన్ని బట్టి నూతన సృష్టిలోనికి వెళుతుండేటప్పుడు ఎలాగైతే దేవుడు తన మాటను వినిపిస్తున్నాడో ఆ మాటను చెప్పాడు కాబట్టే, దేవుడు చెప్పినట్లు చేశారు కాబట్టే ఈ 2 చెప్పులను విడిచిపెట్టాడు. 40 సంవత్సరాలేమో రాజరికాన్ని, 40 సంవత్సరాలు ఉన్నటువంటి మిద్యాను దేశపు పరిస్థితులన్నింటినీ కూడా విడిచిపెట్టి నూతన జీవం వైపు దేవుడు నడిపించడానికి కారణం ఏంటనిసరంటే, దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎవరనిసరంటే ఈ యొక్క సన్నిధి ఆసక్తి చేయటానికి, వృద్ధాప్యంలో కూడా సన్నిధి మీద, దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడటానికి, సన్నగిల్లని విశ్వాసముతో నిలకడగా స్థిరపడటానికి దేవుడు ఎంచుకున్న ఏర్పాటు సంబంధమైన ఈ యొక్క నాయకుడు ఎవరు అనగా మోషే గారు. అందుకనే దేవుడు మోషే గారితో చెబుతున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే కనుక, నా చేయి తీసిన తర్వాత, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. దేవుని యొక్క వెనుక భాగమును చూడటానికే సిద్ధపడిన ఈ మోషే గారి యొక్క జీవితము మహిమ కళతో, సన్నిధి కళతో, లోకము ఎరగని కొత్త కళతో, లోకము తెలుసుకోలేని మహిమ కళతో నింపబడుతుండేటప్పుడు దేవుడు మనకి ఉన్నతమైన కార్యక్రమములను మనకు అందించటానికి దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా ప్రభు మనకు అందించిన స్థితి ఏంటనిసరంటే ఈ దైవ సన్నిధి. ఏ దైవ సన్నిధి అయితే యాకోబు గారు ముఖాముఖిగా చూశారో, ఏ దైవ సన్నిధిలో అయితే మోషే గారు వెనుక పార్శ్వముల నుంచి దేవుని యొక్క ముఖ కాంతిని, సన్నిధి కాంతిని, ప్రకాశతను, తేజస్సును తెలుసుకొని దేవుని అంతరంగంలో నుంచి నింపబడిన వాడే ఇశ్రాయేలు జనాంగమును వాగ్దానపు దేశము వైపు నడిపించడానికి దృఢమైన పరిశుద్ధమైన తీర్మానము కలిగి ఉన్నాడు. ఈ యొక్క మోషే గారు కూడా ఎక్కడ సంపాదించుకున్నారు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని అనిసరంటే దైవ సన్నిధిలో. అందుకనే దేవుడు వ్రాయించిన మాటను జాగ్రత్తగా చూస్తే గనుక, నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే గనుక, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచుండేటప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చూడండి, ప్రభువుతో దైవ సంబంధమైన స్థితిలో సన్నిధి సారాన్ని సంపాదించుకున్న ఈ మోషే గారు దైవ సంబంధమైన కార్యక్రమమును నడిపించడానికి సంసిద్ధమైన దేవుని సముఖమును కూర్చున్న ఈ యొక్క మోషే గారు దేవుని యొక్క చిత్త ప్రకారము 2 పలకలను కూడా మోసుకొని వస్తుండేటప్పుడు దేవుని యొక్క మాట పనిని, వ్రాత పనిని, 2 పనులు కూడా ఆ యొక్క ప్రాంతంలో మోషే గారు నెరవేర్పులోనికి తీసుకొని వచ్చారు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతను, దేవుని యొక్క దైవ ప్రత్యక్షతను, దేవుని యొక్క వ్రాత ప్రత్యక్షతలను, దేవుని యొక్క ముఖ ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శన ప్రత్యక్షతను, దేవుని దైవ సంబంధమైన
పరలోకపు పనిని ఆ యొక్క దైవ సన్నిధిలో సినాయి పర్వతం మీద హెరేబు కొండ మీద చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క సమయంకు విలువిచ్చి విలువైన వానిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టే ఈ విలువైన జ్ఞానముతో విలువైన దానిని ఏం తీసుకొని వచ్చాడంటే విశ్వాసులకు అందించటానికి సినాయి పర్వతం నుంచి మోషే గారు దిగుస్తుండేటప్పుడు ఆయన ముఖము ఎలాగున్నదనిసనంటే క్రొత్త కళ ఆదిన జీవితము, క్రొత్తగా చర్మము కాంతివంతముగాను ప్రకాశవంతముగాను తేజస్సువంతముగాను ప్రభు యొక్క స్థితిలో ఆయన యొక్క రూపము మార్చబడినట్లు మనం చూడగలుగుతున్నాం. తండ్రి గారు కూడా రాసుకొని వచ్చారు, కలుగు చేయలేదు దేవుడు కలలేనటువంటివి, దేవుడు కలుగు చేసిన ప్రతి వాటిలో కూడా కలున్నది. కానీ పాపము, పాప ఫలితము, శాపపు బ్రతుకు దేవుని కళను లేకుండా చేసింది, దేవుని కళను చేరనివ్వకుండా చేస్తుంది. దేవుని యొక్క ముఖ కాంతిని, సన్నిధి కాంతిని చేరనివ్వకుండా చేసేది ఏంటనిసరంటే పాపము, పాప ఫలితము, నైజ పాపము, మానవుని యొక్క నైజము, లోకాన్ని కోరుకునేది, పాపాన్ని ఎత్తిపోసుకునేది, పాపములో పెరగటానికి, పాపములో ఉండటానికి, పాప సంబంధమైన వేషధారణ కలిగిన ఈ లోకంలో బ్రతకడానికి పాప నైజము ఎప్పుడూ కూడా మనిషిని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కానీ పరిశుద్ధమైన నైజము, అతి దైవ సంబంధమైన నైజము దేవుని దగ్గరికి చేరుస్తుంది. దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో గడపడానికి, దైవ సంబంధమైన ప్రత్యక్షతలు అందుకోవడానికి, దైవ సంబంధమైన ప్రత్యక్షతలతో తన యొక్క మట్టి జీవితాన్ని మహిమ జీవితంగా మార్చుకోవడానికి దేవుడు అందిస్తున్న స్థితి ఏంటనిస్తున్నంటే ఈ యొక్క సన్నిధి సారము. ఈ సన్నిధి సారములో ఎలాగైతే యాకోబు గారు ఇశ్రాయేలుగా మార్చబడ్డారో, ఇశ్రాయేల్ జనాంగము ఎలాగైతే దేశములుగా మార్చబడ్డాయో, ఎలాగైతే దేశములుగా మార్చబడిన ఈ జనాంగము మరలా తిరిగి ఎక్కడికి రావాలనిసరంటే దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు ఎంచుకున్న ఏర్పాటు నాయకుడు ఎవరనిసరంటే ఈ యొక్క మోషే గారు కూడా దేవుని అంతరంగాన్ని తెలుసుకుంటేనే దేవుని యొక్క ప్రజలను దేవ చిత్తము ప్రకారము నడిపించగలరు. దేవుని అంతరంగాన్ని తెలిసిన వాడైతేనే దేవుని ప్రజలను ఎక్కడ ఏ స్థితిలో ఎలాగ నడిపించాలని తెలుసుకోవడానికి దేవుడు మోషే గారిని మొదటిసారి సన్నిధికి పిలుచుకొని వచ్చి ఆ సన్నిధిలో ఏం నేర్పించారని అంటే నేర్చుకోండి అన్నట్లు సాత్వికమును దేని మనసును ఇచ్చి యేసుక్రీస్తు దేవుడైన యెహోవా తండ్రి మోషే గారిని తాను రుజువుపరుచుకున్నారు. దేవుని యొక్క వాక్య సంబంధమైన కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుని యొక్క ముఖ కాంతిని, సన్నిధి కాంతిని, దేవుని యొక్క తేజస్సును మనం చూడాలనిసరంటే మన యొక్క హృదయంలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. తండ్రి గారు కూడా అదే రాసుకుని వచ్చారు. అనాది పురుషుడైన దేవుని పాటలు, పాపము పరమాత్ముని మరుగు చేసను అయ్యయ్యో, పాపము పలువిధ దేవుండ్లను కల్పించను అయ్యయ్యో, పలువిధ దేవుండ్లను కల్పించి పాపము దేవుణ్ణి చేరకుండా, దేవుణ్ణి చూడకుండా, దేవునితో గడపనివ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, లోక సంబంధమైన పనులతో, లోక సంబంధమైన క్రియలతో, లోక సంబంధమైన ఆలోచనలతో వేషధారణ కలిగిన బ్రతుకు కోసం వేషధారులుగా మారుస్తున్న లోకము కోసం మనుషులను సైతాను ఏం చేస్తుందని అంటే దేవుని నుంచి దూరము చేస్తుంది. లోకములో ఉన్న మనిషి వేషధారణ కలిగిన స్థితిలో, వేషధారణ కలిగిన బ్రతుకుతో నిజమైన వెలుగైన దేవుణ్ణి అందుకోలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. అందుకోవడానికి, పొందుకోవడానికి, నేర్చుకోవడానికి, గైకోవడానికి దేవుడిచ్చిన స్థలము, స్థానము, శిఖరము వంటి స్థితి ఏంటనిస్తానంటే ఈ యొక్క దైవ సన్నిధి అనుభవం ఏం చేస్తుందని అంటే లోకంలో నుంచి ప్రత్యేకించిన వాడిగా యాకోబు గారిని ఎలాగైతే ప్రత్యేకింపచేసిందో అలాగుననే లోకములో ఏకాంత సన్నిధి, ఏకాంతముగా ఉన్న కాలములో దేవునితో గడిపే సమయముగా యాకోబు గారిని ఎలాగైతే ముఖాముఖం వైపు చూడటానికి నడిపించిందో అలాగనే దైవ సన్నిధి కూడా మనల్ని దేవుని వైపు, దేవుని ముఖకాంతి వైపు, దేవుని పరిశుద్ధత వైపు, దైవ సంబంధమైన సంకల్పము వైపు నడిపించడానికి దేవుడు ఎంచుకున్న ఏర్పాటు స్థలము ఏంటనిస్తానంటే దైవ సన్నిధి.
ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. చూడండి, మనలో పాపం ఉండేటప్పుడు మన పాప స్థితి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన అయోగ్యమైన స్థితి, లోకస్థితి, వేషధారణ స్థితి, సైతాను సమానమైన అంధకార దుస్థితమైన బ్రతుకు దేవుని దగ్గర ఒప్పుకుంటేనే దేవుని దగ్గర మనం క్షమించబడిన వారం అవుతాం. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపియే దేవునికి దూరస్తురగును. దేవుని సన్నిధిలో మన అయోగ్యతను, దైవ సన్నిధిలో దేవుని యొక్క దైవ చిత్తాన్ని బట్టి మన అయోగ్యతను ఒప్పుకోకపోతే, ఎలాగైతే కయ్యోను దేశదిమ్మరైపోయాడో, వెలివేయబడి దిగులు పడిన వాడిగా దేశదిమ్మరిగా మారిపోయాడో, సైతాను కూడా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరము చేస్తూ మనల్ని కూడా ఎలాగ మరుస్తుందని అంటే అపవాది సమూహముగాను లోకములో దేశదిమ్మలుగాను మలుస్తుంది. కానీ దేశదిమ్మలుగా కాకుండానట్లు, అపవాదపు సమూహపు మోకములో ఏకము కాకుండానట్లు, అపవాది గుంపులో మనము కూడా ఉండకుండానట్లు దేవుడు ప్రత్యేకింపబడిన స్థలము ఏంటనిస్తారంటే దైవ సన్నిధి. లోకంలో వేషధారణ బ్రతుకులో మన బ్రతుకు కూడా కలిసిపోకుండా ఉండకుండా ఉండాలనిస్తారంటే దేవుని యొక్క వెలుగు కలిగిన స్థలము ఏంటనిస్తారంటే దైవ సన్నిధి. దేవుని అంతరంగము తెలుసుకున్న స్థలము దైవ సన్నిధి. దేవుని చిత్తము తెలుసుకునే స్థలము దైవ సన్నిధి. మన బ్రతుకులో దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకోవడానికి, నెరవేర్పులోనికి తీసుకురావటానికి ఎంచుకున్న స్థలము దేవుని యొక్క దైవ సన్నిధి. దైవ సన్నిధికి సమయం ఇవ్వలేనప్పుడు, దైవ సన్నిధిలో గడపలేనప్పుడు, దైవ సన్నిధిలో ఎటువంటి స్థితికి దైవ సన్నిధికి దూరముగా ఉండి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి అంతయు కూడా వేషధారణ బ్రతుకు, ఆత్మను దిగంబరత్వంలోనికి బ్రతికించుకునే బ్రతుకులే కానీ దేవుని యొక్క ముఖకాంతితో దైవ సమానమైన సన్నిధి కాంతితో, ముఖకాంతితో, ప్రకాశతతో మన బ్రతుకులను బాగు చేసుకునే ఆలోచనలు లేని నీతిమాలిన బ్రతుకులు. అందుకని దేవుడు రాయించిన మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తే కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనంలో చూస్తే, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మా రహస్య పాపములు, అంతరంగ పాపములు, పాపమని తెలియని పాపములు అన్నీ కూడా మన యొక్క బ్రతుకులో నిజంగా పశ్చాత్తాపము పడే అనుకూల సమయము ఎక్కడ అంటే దైవ సన్నిధి. ఆ దైవ సన్నిధిలో యాకోబు గారు వెళ్ళారు కాబట్టే, అయోగ్యతను ఒప్పుకున్నాడు కాబట్టే, పాపస్థితిని వదులుకోవడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టే, దైవ సన్నిధిని బట్టి, దైవ శక్తిని బట్టి ఏం పొందుకున్నారని అంటే దైవాలోచన కలిగిన దైవ ఏర్పాటు పురుషుడిగా నిలబడే యోగ్యతను పట్టుకున్నారు. దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగారు. దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా చూస్తే గనుక కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7లో ప్రభు అంటున్న మాట ఏంటంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యాకోబు గారు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆయన ప్రభు కూడా బోధలో అదే మాట అన్నారు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూసేవారే దేవుని సంతానం. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారే దేవుని జనాంగము. దేవుని యొక్క ముఖ దర్శనమును దర్శించుకొని సజీవులుగా ఉన్న గుంపే జ్యేష్ఠత్వుల గుంపు. దేవుని యొక్క ముఖకాంతితో పొదగబడుతూ, దేవుని ముఖకాంతితో పోషింపబడుతూ, దైవాలోచన సంబంధమైన పటిష్టమైన పరిశుద్ధత కలిగిన దృఢమైన పరలోకపు ఆలోచన కలిగి ఉండటమే దైవ సన్నిధి యొక్క అనుభవం. దైవ సన్నిధి యొక్క అనుభవం లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన బ్రతుకును మనం మార్చుకోవడానికి ఇష్టపడం. దేవుని మాట మనకు నచ్చదు, దేవుని క్రియ మనకు నచ్చదు, దేవుని ఆలోచనలు మనకు నచ్చవు. దేవుడు ఏ మాట చెప్పిస్తున్నా సరే అది ప్రతికూలంగానే తీసుకొని
ఇంకా పాపస్థితిలోనికి ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపియే, దేవునికి దూరస్తుడగునట్లు ఇంకా దుర్మార్గంగా మారిపోతాడు. కయ్యోను ఎలాగైతే దేవుని సన్నిధిలోనికి వచ్చినా సరే, దేవుని మాటను వినినా సరే గ్రహించుకోలేకపోయాడు, మార్చుకోలేకపోయాడు, మారు మనసు పొందటానికి ఆసక్తి చూపలేకపోయాడు. కాబట్టి కయ్యోను దేశదిమ్మరిగా మారిపోయాడు. అందుకనే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21 అధ్యాయము 29లో చూస్తే గనక ప్రభువు రాయించిన మాట, భక్తిహీనులు తన ముఖమును మార్చుకొనెను. దేవుడు చెప్తున్న మాటను మనం దైవ సన్నిధిలో ఉండి దేవుడి యొక్క మాటను తృణీకరిస్తూ మనకు నచ్చని స్థితిలో మన ముఖాలను మనం మార్చుకుంటున్నామనిసరంటే మనలో ఏమి లేదనిసరంటే దైవాశక్తి లేదు, సన్నిధి సారము లేదు, సన్నిధి ఆసక్తి లేని వారము. దైవ సన్నిధి ఉండేటప్పుడు మన ప్రవర్తనను సరి చేసుకుంటాం, మన మాటలను సరి చేసుకుంటాం, మన బ్రతుకును సరి చేసుకుంటాం, మన జీవితాలను సరి చేసుకుంటాం. దైవ సన్నిధి అనుగుణంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా పరిరక్షించుకుంటాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దైవ సన్నిధి యొక్క సంస్కరణ అనగా అర్థం ఏంటంటే దిద్దుకోవటము, గుణపరుచుకోవటం. సన్నిధి గుణాన్ని ఇస్తుంది, దిద్దుకునే స్థానాన్ని ఇస్తుంది. దైవ సన్నిధి దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చే స్థలము. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపయే, దేవునికి దూరస్తుడగును అన్నట్లు ఒప్పుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రభు ఇచ్చిన ఏకాంత స్థలము ఏంటనిస్తానంటే ప్రభువు ఉన్న స్థలము దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధిలో మనం ఏమవ్వాలనిస్తానంటే మనకు గుణాన్ని మనం గుణపరుచుకోవాలి. దుర్మార్గపు గుణముగా ఉన్న ఈ యొక్క పాప నైజము కలిగిన ఈ గుణమును ఎక్కడ బాగు చేసుకోగలమనిస్తానంటే దైవ సన్నిధిలో మాత్రమే. దేవుడు పరమవైద్యుడు కాబట్టి, పరలోకపు తండ్రి కాబట్టి, భూలోకంలోను పరలోకంలోను ఆయన పరిహారము చేయని కీడంటూ ఏమీ లేదు కాబట్టి చిన్న పరలోకపు బట్టి ఈ దైవ సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయి, మన ఆత్మీయ జీవితం కూడా వెలిగింపబడుతుంది. కారణం ఏంటనిస్తానంటే బైబిలు గ్రంథము దైవ సన్నిధి కలిగిన గ్రంథము. బైబిల్ గ్రంథము దేవుడు మనతో మాట్లాడుతున్న గ్రంథము. బైబిల్ గ్రంథము దేవుని యొక్క అంతరంగాన్ని తెలియచేసే గ్రంథము. ఈ యొక్క సృష్టిలో ఏమన్నా ఉన్నదంటే అది కేవలము ఒక బైబిల్ గ్రంథము మాత్రమే. ఈ బైబిల్ గ్రంథము సృష్టితో మాట్లాడే గ్రంథము. సృష్టికర్త మనుషులతో మాట్లాడగలే గ్రంథము ఏదైనా ఉన్నది అనిసరంటే అది ఇక సజీవమైన గ్రంథము. కాబట్టి ఈ సజీవమైన గ్రంథాల్లో మనం చూడగలిగితే కనుక సజీవమైన దేవుడు, సజీవము కలిగిన స్థలము ఏమిటనిసరంటే ఈ యొక్క దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధి అనుభవాన్ని తీసుకొని వచ్చింది ఎవరు అనగా సజీవమైన శక్తి కలిగిన దైవజనులు దేవదాసయ్య గారు. సజీవమైన శక్తిని అందుకున్నారు కాబట్టి సంఘములో నిర్జీవ క్రియలు లయపరచడానికి, సంఘములో నిర్జీవ కార్యములు అంతము చేయటానికి దైవజనులు దేవదాసయ్య గారిని దేవుడు ఏర్పరచుకొని ఈ దైవ సన్నిధిని భూమి మీదకి తీసుకొని వచ్చారు. సంఘములో దేవునికి స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. సంఘములో దేవునికి అంగీకారముకు ప్రవర్తనను సంపాదించుకునే వారముగా ఉండాలి. సంఘములో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకునే యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. వీటినన్నింటినీ కూడా ప్రభు అంతరంగాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, సంఘానుభవం నుంచి సన్నిధానుభవంలోనికి వెళ్ళటానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఈ బైబిల్ మిషన్ సంఘము దేవుని యొక్క సన్నిధిని పరిచయం చేసిన సంఘము. బైబిల్ మిషన్ సంఘము దేవుని యొక్క సన్నిధిని పరిచయం చేసిన సంఘము. ఏ సంఘము అనగా ఈ యొక్క బైబిల్ మిషన్ సంఘము. కారణం ఏంటనిసరంటే బైబిల్ మిషన్ సంఘము దేవుని సన్నిధిలో నుంచి మొలిచిన లేత మొక్క వంటిది. ఎండిన భూమిలో లేచిన లేత మొక్క ఎలాగైతే ఉంటుందో ఈ యొక్క నిర్జీవమైన క్రియల్లో నుంచి సజీవమైన సంఘ సారాన్ని అందిస్తున్న సంఘము ఏ సంఘము అనగా బైబిల్ మిషన్ సంఘము.
ఈ బైబిల్ మిషన్ సంఘము దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి దైవ సన్నిధిని సంఘాలన్నింటికి అనగా సార్వత్రిక సంఘానికి పరిచయం చేసిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని మోషే గారు ఎలాగైతే పరిచయం చేశారో, బయలుపరిచారో, అలాగే సర్వ సృష్టికి కూడా అన్ని సంఘాలలోనూ కూడా దేవుణ్ణి చూడటానికి, దేవునితో మాట్లాడటానికి, ఏకాంతముగా భక్తి జీవితంలో దేవుని యొక్క పరలోకపు స్థితిని అందుకోవడానికి ఏర్పడిన క్షేత్రము వంటి దైవ నేత్రము కలిగిన స్థితి ఏమిటి అనిస్తున్నంటే బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తున్నంటే, ఉన్నవాడను అణువాడను అను దేవుడు అందించిన సంఘమే ఏ సంఘము అనిసనంటే బైబిల్ మిషన్ సంఘము. ప్రభు మోషే గారితో దేవుడు మోషే గారితో అన్నమాట, నేను ఉన్నవాడను అణువాడను. ఈ ఉన్నవాడను అణువాడను అన్న దేవుడే సన్నిధిని బైబిల్ మిషన్ వారికి స్థానముగా ఇచ్చి, ఆ స్థానములో ప్రభువే వచ్చి నిలబడి సన్నిధి అనుభవం నుంచి ఎక్కడికి నడిపిస్తున్నారని అంటే మేఘం ఎక్కే అనుభవానికి నడిపిస్తున్నాడు. నేను ఉన్నవాడను అణువాడనని మోషే గారితో చెబుతుండేటప్పుడు దేవుడి యొక్క స్వరాన్నే విన్నారు. ఇందాక మనం చదువుకున్న నిర్గమాకాండ 33వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శిఖరము పైకి వెళ్ళారు. బైబిల్ మిషను సన్నిధి శిఖరము కలిగిన స్థానము కలిగినది. సన్నిధి అనుభవంతో దేవుని యొక్క శిరస్సును అందుకోవడానికి అనగా దేవుని ముఖమును చూడటానికి సన్నిధి శిఖరమును ఎక్కగలిగితేనే దేవుని యొక్క ముఖమును మనం చూడగలుగుతాం. బైబిల్ మిషను దేవుని ముఖమును చూపించే సంఘము. బైబిల్ మిషను దేవుని యొక్క మాటను వినిపించే సంఘము. దేవుని అంతరంగమును సర్వలోకమునకు బోధించే సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మిషన్ రావాలను? క్రొత్త విషయములు లేనిదే ఎందుకు ఈ యొక్క మిషన్ రావాలను? క్రొత్త విషయములు అనేకమైనవి అన్ని సంఘాల వారికి బోధించడానికి, భక్తిని ప్రోత్సాహపరచడానికి, దేవుణ్ణి అన్ని సంఘాల వారు ముఖాముఖిగా చూడడానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి దేవుని యొక్క కార్యక్రమమును మనం చూడగలిగితే మోషే గారు ఎలాగ మార్చబడ్డారని అంటే పరలోకపు వాసిగా మార్చబడ్డారు. ఒకప్పుడు పాపవాసి, తర్వాత భూలోకపు వసిగా ఉండేవాడు, ఒకప్పుడు రాజు కుటుంబపు వసిగా ఉండేవాడు. కానీ సన్నిధి ఎలాగ మలిచిందని అంటే పరలోకపు వసిగా మార్చింది. పరలోకపు వారసత్వము, దేవుడికి అంగీకారముకు జసత్వాన్ని అందించిన సన్నిధి ఏ సన్నిధి అని అంటే దేవుడు ఏర్పరచుకున్న సన్నిధి. ఈ సన్నిధే ఏ సన్నిధి అని అంటే బైబిల్ మిషన్ సన్నిధి. బైబిల్ మిషన్ సన్నిధి పరలోకపు వాస్తవ్యులను పరిచయం చేస్తూ పరలోకపు శక్తిని నేర్పించే సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ధర్మశాస్త్రము దేవుని నీతిని చెప్పింది, దేవుని ఆలోచనను నేర్పించింది, ఇశ్రాయేలులకు నేర్పించింది, వాగ్దాన భూమికి నడిపించాలని కోరుకుంది. కానీ దైవ సన్నిధి పరలోకపు నీతిని నేర్పిస్తుంది, పరలోకంలో తండ్రి అంతరంగాన్ని నేర్పిస్తుంది, అందరికీ నేర్పిస్తుంది. దేవుని యొక్క పరలోకపు పట్టణాన్ని చేరటానికి దేవుడు సిద్ధపరిచిన స్థలము దేవుని యొక్క అంతరంగమైన దైవ సన్నిధి. వాగ్దాన భూమికి వెళ్ళటానికి మార్గము మధ్యలో దేవదూతల ఆహారం పెడితే బైబిల్ మిషను ఏర్పరిచిన దైవ సన్నిధిలో ప్రభు అందిస్తున్న మాట ఏంటని అంటే అంతరంగ సంస్కారము. బైబిల్ మిషన్ వారికి ప్రభు మేఘమెక్కించడానికి సన్నిధిలో సిద్ధపరుచుకున్న పరలోకపు భోజనం ఏంటంటే ప్రభు ఇస్తున్న భోజనము అంతరంగ సంస్కారము. ఆనాడు తడబడిన మోషే గారిని తలాంతులు కలిగిన ధన్యుడిగా మలచింది ఏంటని అంటే దైవ సన్నిధి.
ఇంటికి దూరమయ్యాడు, ఈ యొక్క పట్టణాలకు దూరమయ్యాడు. కానీ దేవునికి, పరలోక పట్టణానికి సమీపస్తుడుగాను, పరలోకపు వారసుడుగాను, పరలోకపు కర్తకు దగ్గరగాను నడిపించగలిగినది దైవ సన్నిధి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకప్పుడు మోషే గారు జీవితం ఎటువంటిది అనిస్తానంటే నెమ్మది లేనిది, నిలువలేనిది. కానీ నెమ్మది లేని, నిలువలేని ఈ యొక్క మోషే గారు ఎక్కడ నిలబడ్డారనిస్తారంటే పరలోకపు దేవుని అంతరంగంలో నిలబెట్టిన స్థితి ఏంటంటే దైవ సన్నిధి. పరలోకపు నీతిని, పరలోకపు కాంతిని పొందుకొని దేవుని దృష్టిలో నమ్మకముగా పుట్టినవాడు, నమ్మకముగా ఉన్నవాడు, నమ్మకముగా స్థిరపడిన దాసులు ఎవరనిసనంటే మోషే గారు. దేవుని యొక్క ముఖ కాంతిని మోషే గారు వెలిగితే కనుక ఈ యొక్క బైబిల్ మిషను అన్ని సంఘాలకు కూడా ప్రభువు యొక్క వెలుగునిచ్చే కాంతి. ఆనాడు సినాయి పర్వతం మీద మోషే గారికి కాంతినిస్తే ఈనాడు బైబిల్ మిషను అన్ని సంఘాలకు కూడా దేవుని ముఖ కాంతిని పరిచయం చేస్తున్న సంఘము. ఆనాడు మోషే గారు ధర్మశాస్త్రాన్ని అందుకున్నారు. ఈనాడు బైబిల్ మిషను సన్నిధి ద్వారా ఏమందుకుంటుందంటే దేవుని అంతరంగాన్ని అందుకొని అన్ని సంఘాలను కూడా వెలిగిస్తుంది. ప్రభు అన్న మాటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే దేవుని యొక్క ఆలోచన మనల్ని బ్రతికించేది. దైవ సన్నిధి అనుభవం, దైవ సన్నిధి సారము మన యొక్క అయోగ్యతలన్నింటినీ కూడా సరిచేసుకొని దిద్దుకొని మనకి మంచి గుణము అబ్బులాగున ప్రభువు నడిపిస్తున్న సారము కలిగిన స్థలము ఏంటి అనిసనంటే స్థలము ఈ యొక్క దైవ సన్నిధి. దైవ సన్నిధి పరులుగా, దైవ సన్నిధి శక్తిని అందుకునే వారములుగా ప్రభు మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ భూలోకంలో పరలోకపు మేఘమును, పరలోకపు పట్టణస్థులుగా ప్రభు మనల్ని ఈ దైవ సన్నిధి అనుభవంతో మనల్ని మలుస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. నీ చిత్త ప్రకారము మమ్మల్ని భద్రపరుచుకొనుము, బలపరుచుకొనుము. నీ కార్యక్రమాలు మాకు అందించి మీరు మాతో ఉండి మమ్మలను నడిపించి నాయనా లేత మొక్కగా ఇచ్చిన ఈ సజీవమైన చిన్న మోక్షము ఈ దైవ సన్నిధి. ఈ నాయనా దావీదు గారికి చిగురును, దావీదు గారికి వేరునై ఉన్నావు. బైబిల్ మిషన్కి కూడా చిగురును వేరునై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, దావీదు రాజ్యమును నువ్వు స్థిరపరుస్తానని నిబంధన చేసుకున్న ప్రభువా, ఈ బైబిల్ మిషన్ యొక్క సన్నిధి సంస్కారపు ఈ యొక్క పండుగలను నాయన, ఈ యొక్క సన్నిధి కూటములను నిశ్చితానుసారముగా వేరుగాను చిగురుగాను నీవే ఉండి నిత్యము మమ్మల్ని వెలిగించి నీ మహిమస్థితిలోనికి నడిపించుకుని మహిమను పొందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు తరగని రాకడ విశ్వాసం మనకు అందించి ఆయన మేఘమిక్కు భాగ్యం ప్రభు మనకు అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాస
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.